యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. సర్వశక్తుని వైపు నువ్వేం చేయాలి? సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, సర్వశక్తుని వైపు తిరగండి అని యోబు జ్ఞాపకం చేస్తున్నాడు. అందరూ చెప్పండి, సర్వశక్తుని వైపు మనం తిరగాలి. యోబు తన జీవితంలో ఏది నేర్చుకున్నాడో, యోబు తన జీవితంలో అన్ని పరిస్థితులలో ఎవరి వైపు తిరిగాడో అది మీరు చేయండి అంటున్నాడు. మీరు తిరిగే ఆయన ఎవరో తెలుసా? సర్వశక్తి మంతుడు. సర్వశక్తుని వైపు తిరిగిన ఎడల అనగా సర్వశక్తుని వైపు మీరు తిరగండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు తన జీవితంలో యోబంతటి కష్టాలు పడిన వ్యక్తి ఈ చరిత్రలో మరొకళ్ళు ఉండరేమో. యోబంతటి దీనస్థితిలోకి వెళ్ళిన వ్యక్తి ఈ చరిత్రలో మరొకళ్ళు ఉండరేమో. యోబంతటి వేదనను అనుభవించిన వ్యక్తి బహుశా ఈ చరిత్రలో ఎవరు కూడా ఉండరేమో. అసలు బైబిల్ గ్రంథం అంతట్లో కూడా యోబంతటి శ్రమలు అనుభవించిన వ్యక్తి మరొకళ్ళు లేరు. అందుకే ఆయన ఏమంటారంటే శ్రమల యోబు అంటారు. ఎవరంటే ఆయన శ్రమల యోబు, ఆశీర్వాదాల యోబు కాదు. ఎవరైనా శ్రమల యోబు. యోబు అనే మాటకి అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు. అసలు ఆయన పేరులోనే ఉంది అర్థం. ఏంటంట యోబు అంటే అర్థం ఏంటి? దేవుని తట్టు తిరుగువాడు. నేటి దినాన మన పేర్లకి చాలా అర్థాలు ఉంటాయి, కానీ ఆ పేరుకు తగిన అర్థాన్ని బట్టి మనం ఎవరం కూడా జీవించం. ఎందుకు మంచి పేర్లు పెడతారు తల్లిదండ్రులు? మరి దైవ సేవకుల్ని పిలిపించి మంచి పేరు పెట్టండి అంటారు. ఎందుకంటే మంచి పేరు పెట్టండి అంటే మంచి పేరుకు తగినట్టుగా జీవించాలన్నది ఉద్దేశం. యోబుకి పేరు పెట్టారు యోబు. ఈ యోబు గురించి ఖురాన్లో కూడా ఉంది. ఖురాన్లో ముస్లిమ్స్ యోబుని ఏమంటారంటే అయూబ్ అంటారు. అయూబ్ క్రికెట్ టీంలో కూడా పురాతన కాలంలో ఆయన ఉండేవాడు, అర్షద్ అయూబ్. ముస్లిమ్స్ ఏమంటారంటే యోబు మావాడే. ఇప్పటికీ యోబు సమాధి ఉంది. యోబు సమాధి మీద ఏ గుడ్డ కప్పారో తెలుసా? వాళ్ళ గుడ్డ కప్పారు. పచ్చగుడ్డ ఉంటుంది కదా ముస్లిమ్స్కి, జెండా, దాని మీద స్టారు. యోబు వాళ్ళు అనే మాట ఏంటంటే యోబు మావాడు. ఇప్పటికి కూడా యోబు యొక్క సమాధి, యోబు శ్రమల నుండి విడిపించబడిన తర్వాత యోబు ముందుగా ఆయన గదిలో నుంచి వచ్చి అక్కడ పెద్ద నీటి కొలను ఉంటే అది ఇందులో స్నానం చేశాడు. యోబు అడుగు ఇప్పటికి కూడా ఉంది, వేసిన అడుగు చాలా పెద్ద అడుగు. అంటే యోబు ఆజానుభావుడు, చాలా పెద్ద పర్సనాలిటీ యోబు. 7.5 అడుగు ఉంటాడు యోబు, పైనే ఉండొచ్చు బహుశా. యోబు దేవుని తట్టు తిరుగువాడు. ఎప్పుడు యోబు
దేవుని తట్టే తిరిగాడు, కానీ ఏ మనుషుడు తట్టు తిరగలేదు. ఎప్పుడు యోబు దేవుని వైపే తన ముఖం తిప్పుకొని ఉన్నాడు, కానీ శ్రమలు బాధించిన, కష్టాలు వెంటాడిన, ఒంటరితనం యోబును కబళించి వేసిన, శరీర రోగాలు రుగ్మతలు యోబును బహుగా బాధించిన యోబు ఎప్పుడు కూడా ఎవరి తట్టు తిరిగిన వాడంట? దేవుని తట్టు తిరిగిన ఆ యోబు అంటాడు, సర్వశక్తుని వైపు తిరగండి. మనందరం కూడా నేటి దినాన నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన వాక్య భాగం. ఆయన ఎవరంటే సర్వశక్తిమంతుడు. అబ్రహాముకి దేవుడు కనిపించి అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహాం, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని అక్కడ వాడిన పదం ఏంటంటే ఎల్ షద్దాయ్ అన్నాడు. అందరూ చెప్పండి, ఏ పదం? ఎల్ షద్దాయ్. ఎల్ షద్దాయ్ అనే పదాలకి ప్రాముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. ఇక్కడ కూడా బైబిల్ గ్రంథంలో సర్వశక్తుని వైపు తిరగండి అన్న చోట ఏమని రాయబడి ఉందంటే, బైబిల్ గ్రంథంలో ఎల్ షద్దాయ్ అనుంది. ఆదిమ గ్రీకు హెబ్రీ భాషల్లో ఎల్ షద్దాయ్, దానికి అర్థం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, మొదట అర్థం. 2, ఆయన తల్లి వలె ఆదరించువాడు. 3 అర్థం, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా చేయు దేవుడు ఈజ్ అవర్ ఎల్ షద్దాయ్. సర్వశక్తి గల దేవుడు ఆయన. నువ్వు ఎవరి వైపు తిరగాలో తెలుసా? ఎల్ షద్దాయ్ వైపు తిరగాలి, సర్వశక్తుని వైపు తిరగాలి, తల్లి వలె ఆదరించు వాని వైపు తిరగాలి, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా చేయు దేవుని వైపు నువ్వు తిరగాలి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఓ చక్కని పాఠం యోబు ఈ ఉదయకాలమందు మనకు నేర్పిస్తున్నాడు. యోబు తన అనుభవాన్ని చెప్తున్నాడు. యోబు నిన్ను నన్ను కూడా ఈ ఉదయకాలమందు, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వైపు తిరగండి. దేవుని వైపు తిరిగితే నువ్వు ధైర్యం పొందుతావు, దేవుని వైపు తిరిగితే నువ్వు బలం పొందుతావు, దేవుని వైపు తిరిగితే నువ్వు శక్తిని పొందుతావు, దేవుని వైపు చూస్తే నీ జీవితాన్ని మార్చుకుంటావు. అవును, నీ దేవుడు ఎంత గొప్పడో నీకు తెలుసా? నీ దేవుడు ఎంత శక్తిమంతుడో నీకు తెలుసా? నీ దేవుడు ఎంత ఔన్నత్యము కలిగిన వాడో తెలుసా? చాలామందికి నేటి దినాన మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో, మనం సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో నేటి దినాన చాలామందికి తెలియదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన వైపు మనం తిరగాలి. మనం చాలాసార్లు దేన్నో నమ్ముతాం, దాని వైపు తిరుగుతాం, దాన్ని పట్టుకుంటాం. ఇది ఉంటే నాకు చాలు అంటాం, నాకు తిరుగులేదంటావు, నాకు నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటావు, నాకు మంచి ఉద్యోగం ఉంది అంటావు, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి అంటావు, ఎవరికి లేని పేరు ప్రఖ్యాతులు నాకు ఉన్నాయి అంటావు, నా వెనక చాలా బలం, మంది, మార్బలం చాలామంది ఉన్నారు అంటావు అని మనం చాలాసార్లు వీటి వైపే తిరుగుతాం. మనం ధనవంతుడు తిరిగినట్లుగా. ధనవంతుడికి ఇక ఏది పట్ల, ఎందుకంటే వాడు అనుకున్నాడు విస్తారంగా ధాన్యం ఉంది, విస్తారంగా పంట పండింది, కాబట్టి ఇక వాడికి ఎవరితో పని లేదు అని అంటాడు. నా ప్రాణమా, తిను తాగు సుఖించు, అనేక సంవత్సరాలకు విస్తారంగా ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది. ఎన్ని సంవత్సరాల కంట అంటే వాడి ఉద్దేశం ఏంటి? అనేక సంవత్సరాలు బ్రతుకుతాను అనుకున్నాడు. ఆస్తి వైపు చూసి మాట్లాడుతున్నాడు. ఆస్తి వైపు తిరిగి తన గురించి తను మాట్లాడుతున్నాడు.
ఈరోజు దేవుని యొక్క వాక్యంలో సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి నొందుదు. ఏంటంట? నీ గుడారము నుండి ఏమంట? దూరంగా పంపించేసేయాలి. ఏంటంటే అందరం చెప్పండి, అందులో ఏముంది? దుర్మార్గమును దూరముగా తొలగించి ఎడల నీవు అభివృద్ధి పొందేదో. దూరంగా. గుడారము అంటే ఏంటి? నీ శరీరమే గుడారం. పౌలు రాస్తూ అంటాడు, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం ఏమైపోద్దంట? శిథిలం అయిపోద్ది. ఇంతకీ గుడారం నీ శరీరమే. గుడారం మన శరీరం ఒక దినానికి ఏమైపోద్దమ్మా? అందరు చెప్పండి, ఏమైపోద్ది? శిథిలం అయిపోద్ది. గుడారం శిథిలం అయిపోద్ది. అంతే కదా? చనిపోయిన వ్యక్తిని, ఈ శరీరాన్ని పాతిపెట్టేస్తే ఈ గుడారం ఏమైపోద్ది? కొద్ది కాలం తర్వాత తవ్వి చూస్తే ఇంకా శరీరం ఆనవాళ్ళు ఏముండవాడా? గుడారం శిథిలం అయిపోద్ది. అందుకే శిథిలం అవ్వక ముందే ఈ గుడారం అనే ఈ శరీరంలో ఉన్న ఈ పాపాన్ని దూరంగా పంపించేసేయాలి. ఒకవేళ నీ శరీరంలో పాపం ఏదైనా ఏలుబడి చేస్తూ ఉంటే, నీ గుడారమైన నీ శరీరంలో దుర్మార్గత ఏదైనా ఏలుబడి చేస్తూ ఉంటే, నీ శరీరంలో ఇంకా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏమైనా ప్రవేశించుంటే, నువ్వు అభివృద్ధి చెందాలి అంటే, దేవుని దీవెనలు పొందాలి అంటే, దేవుని ఆశీర్వాదాలు పొందాలి అంటే, మన శరీరం అనే గుడారంలో ఉన్న దుర్మార్గతను దూరంగా మనం పంపించేయాలి. దూరముగా తొలగించేసేయాలి. దాని ఆనవాళ్ళు మనలో ఏది కూడా కనిపించడానికి వీల్లేదు. దూరముగా. మళ్ళీ ఆ పాపము నీకు కనిపించనంత దూరం, మళ్ళీ ఆ దుర్మార్గత నీకు కనిపించనంత దూరం, మళ్ళీ ఆ అక్రమము నీకు కనిపించనంత దూరం, మళ్ళీ ఆ హేయ క్రియలు నీకు కనిపించనంత దూరంగా నీవు ఆ పాపమును దూరముగా పంపించేయాలి. అవును, మనమంట ఇదంతా చేసి ఏం చేయాలంటే సర్వశక్తుని వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని యొద్దకు రావాలి, ఆయన్ని బ్రతిమలాడుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో, బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను. ఎవరి వైపు చూసినప్పుడు? దేవుని వైపు చూసినప్పుడు. నీవు లోకం వైపు చూస్తే నీకు వెలుగు కలగదు. లోకం వైపు చూస్తే నీకు చీకటి మయం. ఎందుకంటే లోకములో ఉన్నదంతా చీకటి. లోకములో ఉన్న చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది, కానీ లోకములో ఉన్న చీకటి ఆ వెలుగును గ్రహించకుండా ఉంది. ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో వారికంట వెలుగు కలుగును. ఈరోజు నువ్వు ఇంకా చీకట్లో ఉంటే, వెలుగుమయము లేని జీవితంలో ఒకవేళ నువ్వు ఉంటే, నేను జ్ఞాపకం చేస్తున్నాను, యోబు మనలను పిలుస్తున్నాడు, సర్వశక్తుని వైపు మీరు తిరగండి, ఎల్ షద్దాయి వైపు మీరు తిరగండి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. అందరు చెప్పండి, ఎవరైనా ఆయన పెద్ద చెప్పాలి, ఎవరైనా సర్వశక్తిమంతుడు. సాతానుడికి కూడా శక్తి ఉంది, వాడు కూడా శక్తి. కానీ దేవుడు ఎవరు? సర్వశక్తి. మోషే ఫరో దగ్గరికి వచ్చాడు. ఫరో దగ్గరికి వచ్చి, మా ప్రజలను పంపించు, మేము మా దేవుణ్ణి ఆరాధించుకోవాలన్నాడు. నేను పంపనన్నాడు. మీరు ఏడే ఉండాలి, మీరు బానిసలు, మీరు దాసత్వం చేయాలి, మిమ్మల్ని నేను మా దేశం నుంచి పంపనన్నాడు. లేదు, మేము మా దేవుణ్ణి ఆరాధించుకునేటట్టు మమ్మల్ని నువ్వు పంపాలి, ఇది దేవుని ఆజ్ఞ అన్నాడు. ఏంటి దేవుని ఆజ్ఞ? అవును. మా దేవుడు ఎవరో తెలుసా?
ఆయన ఉన్నవాడు అనువాడు. ఇదిగో నన్ను పంపించాడు ఆయన. నన్ను పంపించాడు అనడానికి గుర్తేంటో తెలుసా? దేవుడు నాతో ఉన్నాడని చెప్పడానికి గుర్తేంటంటే, ఆ కర్రను దేవుడు చెప్పినట్టుగా ఏమేశాడు? కింద వేసాడు. ఆ కర్రను అలా కింద వేసాడో లేదో, అది పాము అయిపోయాడు. ఏమైందండి? పాము అయింది. చేతిలో కర్ర దేనిగా మారింది? పాముగా మారింది. మీ చేతిలో ఉన్న పుస్తకం పాముగా మారితే ఏం చేస్తారు మీరు? ఇంకెవరు ఏడు ఉండరు. దేవుడు చెప్పాడు, మోషే కర్ర కిందే ఏమైంది? అది పాము అయింది. పాము అయింది అది. వెంటనే ఆ ఫరో, ఓ ఇంతేనా? ఆగు, ఇది పెద్ద కార్యమేం కాదు, నువ్వే కాదు, మీ దేవుడే కాదు, నా స్థానంలో కూడా చాలా మంది ఉన్నారు ఇటువంటి విద్య తెలిసిన వాళ్ళు అని పిలిపించాడు. ఎవరు అక్కడ? పిలవండి మన మాంత్రికుల్ని, శకుని గంటలు పిలవండి. అందరూ వచ్చారు. ఇదిగో ఈయన దేవుడు పంపించాడంట, ఎక్కడున్న ఇశ్రాయేలీయులు పంపించాలంట, దేవుడు పంపించాడని గుర్తుగా కర్ర కిందేశాడు. పామైంది. ఏంట్రా మీ కర్రలు కూడా? అందరూ వాళ్ళ దగ్గర ఉన్న కర్రలందరూ కింద వేశారు. ఎన్ని పాములు అయినాయి? ఎవడు కర్ర కింద వేస్తే వాడి కర్ర ఏమైంది? అందరూ చెప్పండి, ఏమండి? పాములు. అందులో మోషే వేసిన పాము, మాంత్రికులు వేసిన పాములు. అయితే ఒక ఆశ్చర్యం జరిగింది. మోషే పాము మిగతా పాముల్ని, అందరూ చెప్పండి, మోషే పాము మిగతా పాముల్ని ఏం చేసింది? వెంటనే మోషే దేవుడు చెప్పినట్టుగా తోకను పట్టుకున్నాడు. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు చెప్పండి. ఆ కర్రలో దేవుని శక్తి ఉంది, మాంత్రికులకు కూడా శక్తి ఉంది, మంత్రాలకు కూడా శక్తి ఉంది. కానీ దేవుని ముందు ఆ శక్తులు ఏవి కూడా పనికి రావు. ఎందుకంటే ఈయన ఎల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడు ఆయన. అవును, మనం దేవుని వైపు తిరగాలి. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన బలమునకు మితి లేదు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన శక్తులకు మితి లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. తిరుగుతున్నావా? ఎవరి వైపు తిరిగావు ఇప్పటిదాకా? ఎవరిని ఆధారంగా చేసుకున్నావు? ఎవరిని బ్రతిమలాడుతున్నావు? ఎవరి చుట్టూ మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నావు? కనికరించకపోతాడా అని ఎన్నిసార్లు తిరిగాను, కనీసం ఒక్కసారైనా నా గురించి ఆలోచించకపోతాడా అని ఎన్నిసార్లు అండి మీరు అనుకున్నారు? యోబు, దేవుని తట్టు తిరగండి, సర్వశక్తుని వైపు తిరగండి. మీ జీవితంలో పరిస్థితులు చక్కబడతాయి. మీ జీవితంలో సరైన దారిలోకి నడవాలి అంటే, జీవితం సజావుగా ముందుకు వెళ్ళాలి అంటే, నీవు దేవుని వైపు, సర్వశక్తుని వైపు నీవు తిరగాల్సి ఉంది. ఆయన మన ఎల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడు. రెండు, ఎందుకు దేవుని వైపు తిరగమంటున్నాడంటే, ఎందుకు ఆ ఎల్ షద్దాయ్ వైపు తిరగమని చెప్తున్నాడంటే, ఎల్ షద్దాయ్ అంటే రెండో అర్థం ఏంటంటే, మూల భాషలో తల్లి వలె ఆదరించేవాడు. ఏమా ఎవరిలాగా ఆదరిస్తాడంట? అందుకే ప్రభు అన్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును. అది అవును, నిజమైన ఆదరణ తల్లే కదా. ఒక బిడ్డ ఎవరికి భారమైనా కానీ ఎవరికి భారం అవ్వడు? తల్లికి భారం అవ్వడు కదా. తల్లికి భారం అవ్వడు. ఎందుకంటే తల్లి ప్రేమలో కల్తీ లేదు. తల్లి ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. తల్లి ప్రేమ ఇంత స్వచ్ఛమైందైతే దేవుని ప్రేమ ఎంత గొప్పది. అందుకే ఆయన అన్నాడు, ఒకని తల్లి లాగా ఆయన పోల్చుకున్నాడు. తల్లి వలె ఆదరించువాడు, హక్కున చేర్చుకునేవాడు, గుండెలకు హత్తుకునేవాడు. అంత మాత్రమే కాదు, ముదిమి వచ్చు వరకు ఆయన, అందరు చెప్పండి, ఏం చేస్తాడు? ఎత్తుకునేవాడు. ఏమా, ఒక చిన్నపిల్లవాడిని ఎన్ని సంవత్సరాలకి ఎత్తుకుంటాం? 3 లేదా 4 సంవత్సరాలకి ఎత్తుకుంటావు.
అంతేగాని 15 ఏళ్ళోడు ఎత్తుకోమ్మా అంటే ఏమైద్ది? ఎత్తుకుంటావా? ఎత్తుకోలేం. లేదా పిల్లోడు అమాంతంగా బరువు పెరిగిపోయాడు అనుకోండి, 4 ఏళ్లలోనే 5 ఏళ్లలోనే, వాడిని ఎత్తుకునేటప్పుడు చాలా తిడతా వాడిని. అంతేనా? మొయ్యలేకపోతున్నాను ఏమా? మిగతా వాళ్ళు మొయ్యలేకపోతారేమో కానీ తల్లి ఆ మాట అందో అంటదా? ఎందుకు? తల్లికి భారం ఆడు. తల్లి వలె దేవుడంట, ఈ సర్వశక్తిమంతుడంట, ఎందుకు యోబు ఆయన తట్టు తిరగమంటున్నాడంటే ఆయన తల్లి వలె ఆదరించేవాడు. ఒకవేళ ఆదరణ కరువైన వేళ, అందుకే దేవుడు అంటున్నాడు, ఆదరణ లేక కొట్టబడుచున్నదానా నా వైపు తిరుగు, నీలాంజనములతో ఏం చేస్తాడంట? నిన్ను కడతాడు ఆయన. నీ నిందను ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తాను. ఎందుకో తెలుసా? ఆయన తల్లి వలె ఆదరించు దేవుడు. అందరు చెప్పండి, ఎవరండి ఆయన? తల్లి వలె ఆదరించు దేవుడు. అందుకే ఆదరణ లేని వారి వైపు తిరుగుతాం మనం, ఆదరించని వారి వైపు తిరుగుతాం. నీకెక్కడా లోకంలో ఆదరణ దొరకదు, లోకంలో ఎక్కడా నీకు నెమ్మది దొరకదు. నీకు ఆదరణ నెమ్మది దొరకాలంటే ఇదిగో ఈ సర్వశక్తుని వైపు, తల్లి కన్నా ఆదరించు దేవుని వైపు నేను తిరగాల్సి ఉంది. యోబు అంటున్నాడు, దుర్మార్గత విడిచిపెట్టేశాయి, పాపమును విడిచిపెట్టు. ఇంకా దేవునికి వ్యతిరేకంగా నీ జీవితంలో ఏ పాపమైతే కొనసాగుతుందో ఆ పాపమును విడిచిపెట్టి సర్వశక్తుని వైపు నువ్వు తిరిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ముఖము ఎన్నడూ కూడా లజ్జింపదు, నువ్వెన్నడూ సిగ్గుపడనక్కర్లేదు. ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు, ఆయన కాంతి నీ మీద వెలుగుగా ప్రజ్వలిస్తున్నప్పుడు నిన్ను ఆయన అభివృద్ధి పదంలో నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన తల్లి వలె ఆదరించు దేవుడు. ఎందుకో తెలుసా? సర్వశక్తుడనే మాట, ఎల్షద్దై అనే మాట యోబు ఎందుకు రాశాడు అంటే యోబుకు ఆదరణ దొరకలేదు. ఇక్కడ కనీసం యోబును ఆదరించేవారు లేరు. ఆదరించే భార్య కరువైంది, ఆదరించడానికి వచ్చిన స్నేహితులు ఆదరించడానికే కాక అంటున్నాడు, అయ్యో మీరు నాకు ఆదరణకర్తలు కారు, మీరు నాకు బాధకే కర్తలు అయిపోయారు, నన్ను బాధించడానికి వచ్చారా అంటున్నారు. ఎన్ని బాధలు పడ్డాడు యోబు. ఆదరణ లేని సమయంలో, కృంగిన సమయంలో యోబు దేవుని వైపు తిరిగాడు, దేవుని తట్టు తిరిగాడు. అందుకే ఏ ఆదరణ అయితే యోబు పొందాడో ఆ ఆదరణ నేను పొందాలని, ఆదరణ ద్వారా ఆదరించబడాలని, ఆదరణ ద్వారా తిరిగి బలం తెచ్చుకొని దేవుని మీద నీ దృష్టి నుంచి ముందుకు సాగాల్సిన జీవితం ఉందని యోబు అంటున్నాడు. సర్వశక్తుని వైపు తిరగండి. ఆయన ఎవరంటే ఆయన తల్లి వలె ఆదరించు దేవుడు. మూడో విషయం, సర్వశక్తిమంతుడు అనగా ఎల్షద్దై అనగా మూడో అద్భుతమైన అర్థం ఏముంది అంటే అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా చేయు దేవుడు. ఏంటట? సర్వశక్తిమంతుడికి ఎల్షద్దై అనే పదానికి మూడో అర్థం ఏముందంటే అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా చేయు దేవుడు. అబ్రహాం అనుకున్నాడు, యెహోవా నాకేమిచ్చినా ఏమి, నాకు సంతానం లేకుండా పోతున్నానే, నా ఇంటి పెద్ద దాసుడే నాకు వారసుడు అవుతాడా అనే ఆలోచనలో మునిగిపోయిన అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రహాం ఏం ఆలోచిస్తున్నావు? చేయబట్టుకొని బయటికి తీసుకొచ్చి అన్నాడు, అద్దుగో నీకు చేతనైతే నక్షత్రాలను లెక్కబెట్టు. ఎవరు లెక్క పెడతారండి? ఎందుకు? నక్షత్రాల సంఖ్య ఎవరికి? ఎందుకంటే నక్షత్రాల సంఖ్య నియమించిన వాడు ఆయనకి తప్ప ఆ సంఖ్య ఎవరికి? అలా అవుద్ది నీ సంతానం అన్నాడు. మరి అలాగే అయింది కదా. ఒక్క కుమారుణ్ణి అడిగితే ఎంత సంతానాన్ని ఇచ్చాడండి దేవుడు. అవును, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా చేయు దేవుడు ఆయన. ఈరోజు నువ్వు ఊహించవు, దేవుని వైపు తిరుగు. ఊహించని మేలులతో నిన్ను ఆయన తృప్తిపరచు దేవుడు ఆయన. నువ్వు అడిగింది కాదు, ఊహించింది కాదు, మించి దయచేయు దేవుడు ఆయన. ఈరోజు వాక్యం వింటున్నా మనం,
నీ జీవితంలో కొరతల వైపు చూడకండి, నీ జీవితంలో లోటు వైపు చూడకండి. నీ జీవితంలో ఏదైతే ఖాళీగా ఉందో దాని వైపు మీరు చూడకండి. సర్వశక్తుని వైపు మీరు తిరగండి. ఎందుకంటే అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా చేయు దేవుడు ఆయన. అయ్యా, తొట్టెలో పట్టెడు పిండి, కొండలో కొంచెం నూనె బుడ్డిలో, ఇంతకు మించి ఏది కూడా లేదు అంటే ఏలి అంటున్నాడు, భయపడవద్దు, మొదట వెళ్ళి నేను నీకు చెప్పినట్టు చెయ్యి అన్నాడు. ఆమె వెళ్ళి చేసింది. ఆమె పట్టెడు పిండి కొంచెం నూనె అనుకుంది, కానీ ఆమె ఊహించలేదు కరువు కాలమంతా కూడా. ఏ కాలం అంటండి? కరువు కాలమంతా కూడా దేవుడు ఎంత కార్యం చేశాడు ఆలోచించారా? కరువు కాలమంతా కూడా ఏలియా, ఆమె కుమారుడు, ఆమె మాత్రమే కాదు, ఆమె ఇంటి వారందరూ, ఆమె బంధువులు, ఆమె స్నేహితులు అందరూ భోజనం కొరకు ఎవరింటికి వచ్చారండి? రొట్టె కోసం ఎవరింటికి వచ్చారు? ఊహించిందా? ఊహించలేదు. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితాలు ఎలా ఉండేయో. మీరే ఎందుకు ఇలా ఉన్నారు? మిగతా వాళ్ళ జీవితాలు ఎందుకు ఇంత ఆశీర్వదించబడలేదు? మీలాగా సంతోషంగా మిగతా వాళ్ళు ఎందుకు లేరు? మీలాంటి ధైర్యంగా మిగతా వాళ్ళు ఎందుకు లేరు? మీలాంటి నిశ్చయత మిగతా వాళ్ళు ఎందుకు లేరు? మీ బంధువుల్లో చాలా మందికి మీకున్న అర్హతలు లేవు కదా, మీకున్న యోగ్యత లేదు కదా, మీకున్న స్థానం లేదు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? మనకి దేవుడే ఇచ్చాడు. అవును, ఆయన అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా చేయి దేవుడు. ఒకవేళ నీవు లోటుగా అనిపిస్తే, కొరతగా అనిపిస్తే, లేదా జీవితంలో అన్ని ఖాళీలు కొరతలుగా అనిపిస్తే, మీకు అద్భుతమైన సూత్రాన్ని చెప్తున్నాను, దేవుని వైపు తిరగండి. ఈరోజు వాక్యం వింటున్నా, మన జీవితాల్లో దేవుని వైపు నువ్వు తిరిగి నీ గుడారములో ఉన్న దుర్మార్గతను అవతల పారవేసి దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన నిన్ను అభివృద్ధిలోకి తీసుకువెళ్తాడు. అభివృద్ధి లేని జీవితాలు ఎంతకాలం అండి? అభివృద్ధి లేదు అసలు. మనం ఎంతకాలం అక్కడే పడిపోయి ఉంటాం. మన పరిస్థితి కూడా ఎలా అయిపోయిందంటే, బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు వాడు ఆడే పడ్డట్టు మనం కూడా ఎక్కడ పడ్డాడం అక్కడే. అభివృద్ధి లేదు మన జీవితంలో, ఎదుగుదల లేదు మన జీవితంలో, సారము కలిగిన జీవితం అంతకన్నా లేదు. మరి ఎలాగా మన జీవితాలు ఎలా బాగవుతాయి? మన జీవితాలు ఎలా అభివృద్ధి అవుతాయి? మనం అనేక మందికి ఎలాగ ఆశీర్వాదకరంగా మారుతాం? దేవుడి యొక్క మన జీవితంలో ఆశీర్వాదాల ప్రవాహం ఎలా అండి ప్రవహిస్తుంది? కీర్తనకారుడు చెప్పినట్లుగా, నా గిన్నె నిండి, అందరు చెప్పండి, గిన్నె ఏమవుతుంది? అందరు చెప్పాలి, గిన్నె నిండి, అది ఆశీర్వాదం. గిన్నె నిండడం నీకు, పొరలటం ఇతరులకి. అసలు మన గిన్నెలు ఎట్టున్నాయి? ఖాళీగా ఉండి ఆ గిన్నెలు పట్టుకుని తిరుగుతున్నాం. ఎవడు నింపుతాడా అని. ఎవడు నింపడం? దేవుడు తప్ప. దేవుని వైపు తిరగండి, సర్వశక్తుని వైపు మీరు తిరగాలి. ఇది యోబు యొక్క అభిష్టం, యోబు యొక్క అభిలాష. తిరిగారా? ఇక్కడున్న ప్రతి ప్రియ దేవుని బిడ్డకి నీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వైపు తిరగండి. సింపుల్ ఫార్ములా, సింపుల్ లాజిక్, సింపుల్. ప్రభువా, నీ వైపు తిరుగుతున్నాను నాయన, నీ వాక్యంలో ఉన్న గొప్పతనం ఈరోజు నేను తెలుసుకుంటున్నాను. నీ వైపు తిరిగితే చాలు. ముందుగా నీకు వ్యతిరేకమైన కార్యకలాపాలు నా హృదయంలో గూడు కట్టుకొని ఉన్నాయ్యా, ముందు వాటిని కడిగేసేయి, నన్ను శుద్ధి చేయి, ఆ దుర్మార్గతను దూరంగా పారేసేయి, నిర్మలమైన మనస్సాక్షి నాకు దయచేయి నాయన అని అడగండి. దేవుని వైపు అనగా సర్వశక్తుని వైపు తిరిగితే, మూడోది ఆయన ఎవరంటే, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా చేయు దేవుడు. ఇది సర్వశక్తిమంతుడు అంటే. ఆయన ఎల్షద్దాయ్. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, ఎల్షద్దాయ్ ఎవరి వైపు తిరగమని యోబు చెప్తున్నాడంటే, ఆయన మనకు ఎల్షద్దాయ్. ఎల్షద్దాయ్ అంటే ఆయన సర్వశక్తిమంతుడు. 1, 2 తల్లి వలె ఆదరించువాడు, 3 అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా చేయి దేవుడు. యోబు అనుకోలా మళ్ళీ దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడని. యోబు గతంలో కలిగి ఉన్న దానికంటే ఇప్పుడు ఏమైంది యోబుకి? ఏమందరూ చెప్పండి,
ఎంత ఆశీర్వాదం? 2 అంతల ఆశీర్వాదం. అంటే అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే, ఏమందరూ చెప్పండి, ఏమవుతుంది? అవును, అధికముగా ఇచ్చు దేవుడు ఆయన. ఈరోజు వాక్యం వింటున్నా మనం ప్రాముఖ్యమైన వ్యక్తుల జీవితాల్లో దేవుని వైపు తిరిగినప్పుడు ఏం జరిగిందో నీకు జ్ఞాపకం చేయిస్తాను. తిప్పండి దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుండి 29 వచనాల్లో, ఎందరో వైద్యుల్ని సంప్రదించిన తర్వాత యేసు వైపునకు తిరిగి స్వస్థత నొందిన రక్తస్రావము కలిగిన స్త్రీ యొక్క అద్భుతమైన గాథ. దేవుని దగ్గరికి తిరగక ముందు, సర్వశక్తుని వైపు తిరగక ముందు ఆమె ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఆమె బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమె అనేక ఏం పడ్డది? తిప్పలు, బాధలు పడ్డది. ఎందరో వైద్యులు, మా వింటున్నారా? ఎందరో వైద్యులు ఎవరి దగ్గరకో వెళ్ళింది. అందుకే ఒక పాట ఆ కవి రాస్తా అన్నాడు, ఎక్కడెక్కడికో తిరిగాను, ఎవరి దగ్గరకో వెళ్ళాను, ఏవేవో చేశాను, చివరికి అర్థమైంది ఏంటంటే అంతా వ్యర్థం. ఏమా, ఎక్కడెక్కడికి వెళ్ళావు, ఎవరెవరిని కలిసావు, ఏమేం చేశావు, ఏమన్నా జరిగిందా? జరగదు. ఎక్కడెక్కడో వైద్యులు వస్తున్నారు జయలలితను లేపడానికి. బ్రిటన్ నుంచి వచ్చారు లేపుదామని, లేపలా. మళ్ళీ కాదని మళ్ళీ ఎయిమ్స్ వైద్యులు, ఇండియాలో టాప్ మోస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూట్, ఢిల్లీ నుంచి వైద్యులు రప్పించారు, అవలా. మళ్ళీ బ్రిటన్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, లండన్ నుంచి వస్తున్నారు వైద్యులు. ఏం చేద్దామని? లేపుదామని. దేవుడు లేపకపోతే ఎవరని లేపుతారు? దేవుని చిత్తం. మళ్ళీ వచ్చారు వైద్యులు, వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. బృందం వచ్చింది, వాళ్ళందరూ వైద్యం చేస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా? ఆమెకు వైద్యం చేస్తున్న మొత్తం అందులో ఒక ఆయన అద్భుతమైన దైవజనుడు, ఆమెకి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తుంది. ప్రపంచంలో ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ ఆయన, టాప్, గొప్ప వాక్యం చెప్పేవాడు. మీకు ఒక ఆశ్చర్యకర విషయం చెప్పనా? నేను చాలా సంతోషించాను ఆయన గురించి తెలుసుకొని. ఈమె భయంకరమైన వ్యతిరేకి క్రైస్తవులకి. ఎవరు? జయలలిత. భర్త వ్యతిరేకం బైబిల్కి. ఆమె చికిత్స చేస్తుంది ఎవరు? దేవుని బిడ్డలు. క్రైస్తవులతో పెట్టుకోకూడదు ఎవరు. అవును, నిన్నటి మధ్యాహ్నానికి కొంచెం కోలుకుంది. నిన్న మధ్యాహ్నానికి ఏమా ఒక 5-6 రోజుల క్రితం అయితే వార్తా ఛానల్స్లో చెప్పేశారు, ఇప్పటికీ జయలలిత చచ్చిపోయి 5 రోజులు అయిందని. ఆమె చచ్చిపోలా, ఉంది. నిన్నటి మధ్యాహ్నానికి కోలుకుందాము కొంచెం. అసలు చాలా ఆశ్చర్యం అంటాం కోలుకోవటం. వెంటిలేటర్ మీదే ఉంది. అయితే ఇక దేవుని చిత్తం. ఆమెకి చేస్తున్న వైద్యులను బట్టి అయినా ఆమె బ్రతకాలి. ఎందుకు? ఆమెకు చికిత్స ఇస్తుంది మామూలు వ్యక్తులుగా, దేవుని బిడ్డలు ఆమెకు చికిత్స చేస్తుంది. నిరంతరం పర్యవేక్షణ అనమాట. ఆమె తెలుసుకుంటుంది లేచి, నాకెవరు వైద్యం చేశారు, మరణ కోపంలో నన్ను బయటకు ఎవరు లాక్కొచ్చారు. ఆమెకు తెలుసుకుంటుంది ఖచ్చితంగా. తెలుసుకునే తట్టు చేయాలి. ఎందుకంటే జయలలిత ఆ మీడియాలో చెప్పినట్టుగా 5 రోజుల క్రితం చచ్చిపోతే మనం ఏం చేయలేం. ఒకవేళ ఆమె బ్రతికితే దేవుని నమ్ముకోవాలన్నదే మన ఆశ. అవును, దేవుడు సౌలుని మార్చాడు కదా, అంత క్రూరుని మార్చాడు కదా. అవును, ఎందుకు మార్చాడు? మారుస్తాడు. అవును, కొన్ని పరిస్థితులు దేవుడు తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాడు కూడా ఆయన. ఎక్కడైతే మీరు ఆలోచించండి, ఇక రక్షణ లేదు, వీడు రక్షణ పొందరు, నాశనం అవ్వాలి అని కోరుకున్న నినివే పట్టణస్థులు ఊహించని గొప్ప పశ్చాత్తాపం వారికి కలిగిందంట. నినివే మహాపురం అంతా కూడా మారు మనసు. మనం అనుకోలేదండి, అసలు మనం అనుకోం. మనం చాలాసార్లు వీడు మారడు అంటే మారతాడు, మనకు తెలియదు కదా. మార్చేది దేవుడు, ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించేది దేవుడు, ఒక వ్యక్తిని తన యొక్క బిడ్డగా చేసుకునేది దేవుడు. అది దేవుని ఇష్టం. మనం ఎవరిని
తీర్పు తీర్చకూడదు, మనం ఎవరిని జస్టిఫై చేయకూడదు. మనం దేవుడు కదా కార్యం చేస్తాడు. ఈ చదువుకున్న వాక్య భాగంలో 12 ఏళ్ల నుంచి తిరగని వైద్యుడు లేదు. ఎవరి దగ్గరకో వెళ్ళింది, ఏదేదో చేసింది, తిరగని వైద్యుడు లేదు. తనకున్నదంతా ఖర్చు పెట్టింది, అందరి వైద్యుల దగ్గరికి వెళ్ళింది. చివరికి సర్వశక్తిని వైపు తిరిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఎక్కడైనా తిరిగినా, ఏది చేసినా నీకు లాభం ఏమీ లేకపోయినా, చివరికి మిగిలింది ఏది లేకపోయినా, నీ దగ్గర ఉన్నది జీరో బ్యాలెన్స్ చూపించిన, ఈ దేవుని దగ్గరికి ఏ ఫీజు లేదు, ఏ కన్సల్టెన్సీ లేదు, ఏ అపాయింట్మెంట్ లేదు, ఎవరి రికమెండేషన్ లేదు, తిన్నగా సరాసరిగా నువ్వు ఎక్కడుంటే అక్కడ కలవచ్చు ఆయన్ని. సర్వశక్తుని వైపు తిరిగింది. యేసుని గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకొని యేసు దగ్గరికి వెళ్ళి ఆయన జన సమూహములలో ఉండగా ఆయన వస్త్రపు చెంగును ఈమె ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార ఎక్సలెంట్. ఇన్నాళ్ళు పరిష్కారము కాని ఆమె రోగం, ఇన్నాళ్ళు ఒక గొప్ప సమస్యగా మిగిలిపోయిన ఆమె రోగం, బయటకు చెప్పుకోలేని ఆమె రోగం, మరణానికి దగ్గర అవుతున్న రోగం, మరణం కనిపిస్తున్న రోగం, యేసు దగ్గర పరిష్కారం దొరికింది. ఎప్పుడైతే సర్వశక్తుని వైపు ఆమె తిరిగిందో, ఈరోజు నీకు ఒక పరిష్కారం ఏంటో తెలుసా? సర్వశక్తుని వైపు తిరగడం తప్ప, దేవుని వైపు తిరగడం తప్ప, దేవుని వైపు తిరిగి నీవు ఆయన్ని వేడుకోవడం తప్ప మరొక మార్గం మనకి కనిపించదు. 12 ఏళ్ల నుండి ఆమె జీవితంలో ఎన్నడూ సమాధానం లేదు. అందుకే ప్రభు అన్నాడు, కుమారి సమాధానము గలదానివై, లోకంలో ఎక్కడ నీకు సమాధానం దొరకదు. లోకం ఇచ్చేదంతా కూడా నీకు తాత్కాలికమైన సంతోషం. టైం పాస్ నువ్వు చేస్తున్నావే ఒక పని, అది ఆ కాసేపే, మళ్ళీ నీ పాత జీవితంలోకి వెళ్తావు. ఇదే కదా అనేది చాలా మంది. ఎందుకు అలా ఉన్నావంటే బాధ, అందుకే తాగుతున్నాను అంటాడు. దానివల్ల ఎంత నష్టపోతున్నాడో తెలీదు. నీవు మందు వైపు కాదు తిరగాలి, మత్తు వైపు కాదు నువ్వు తిరగాలి. మత్తులోకి వెళ్ళి నీ బాధను మర్చిపోవడం టెంపరీ సొల్యూషన్. మళ్ళీ 3 గంటల మత్తు దిగిపోయిన తర్వాత మళ్ళీ పాత జీవితంలోకి వెళ్తావు. శాశ్వతమైన పరిష్కారం ఈ సర్వశక్తుని వైపు తిరగండి. యోబు చెప్తున్నాడు, అవును, ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎక్కడ వీలు కాలా, ఎక్కడ పరిష్కారం కాలా. ఈ సర్వశక్తుని వైపు తిరిగింది, అనిగా యేసు వైపు తిరిగింది. వెంటనే ఆమె రక్తధార ఏమైంది? కట్టెను. ఏం జరిగిందండి అసలు? ఆమెకి దేవుని శక్తి ఆమెలోకి వెళ్ళిపోయింది. ఎంత గొప్ప దేవుడు అండి! ఈరోజు దేవుని శక్తి నీకు కావాలా? దేవుని బలం నీకు కావాలా? అయితే రండి ప్రభు దగ్గరికి, ఆయన వైపు తిరగండి. ఆయన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని, నిబ్బరాన్ని, ఆదరణను, మరి ముఖ్యంగా నీ జీవితంలో కోల్పోయిన సమాధానాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. జక్కయ్య ఎంతో బిజీ ఆయన ఉద్యోగాల్లో కదా, ఎంత బిజీ అండి. పైగా ఆయన ఉద్యోగం అంతా డబ్బు లావాదేవీలతోనే. సుంకపు గుత్తదారుడు అనుంది బైబిల్ గ్రంథంలో. ఇంగ్లీష్లో చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అని ఉంది. అంటే సుంకాలు కట్టించుకునే వాళ్ళందరికీ ఇతను బాస్. చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అందరికన్నా పెద్ద. అంటే అందరూ సుంకాలు కట్టించుకొని, పన్నులు కట్టించుకొని తెచ్చి ఎవరికి కట్టాలి? జక్కయ్యకి కట్టాలి. అంటే జక్కయ్యకి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునేదాకా ఎటు చూసిన ఆయన చుట్టూ ఏముంటుంది? డబ్బులే కదా. వచ్చిపోయేవాళ్ళు, కట్టేవాళ్ళు. అటువంటి వాడంట నేటి దినాన
దేవుణ్ణి చూడాలన్న ఆశ అయింది, అటు తటు తిరిగాడండి. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగానే. ఎందుకు తెలుసా? డబ్బున్న వాడికి ఇంకేం పట్టదు. బైబిల్ గ్రంథంలో ఉంది. అందుకే ధనం సమస్త కీడులకు, అంతే, ధనాపేక్ష రూట్ కాజ్, అది బహు ప్రమాదకరం. ధనవంతు పౌలు తిమోతి రాసిన పత్రికలో అంటాడు, ఇహలోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఖచ్చితంగా ఈ లోకంలో ధనం వస్తే ఖచ్చితంగా మనకేమొచ్చింది? కాదంటానికి ఎవరు లేదు. గర్విష్ఠులు కాక సమస్తమును ధారాళముగా అనుభవించుటకు సమస్తమును అనుగ్రహించిన దేవుని యందే నమ్మిక ఉంచాలి, కానీ ధనము ఎడల నీ నమ్మికను ఉంచొద్దు. ఎందుకంటే ఒక దినాలు రెక్కలు కట్టుకొని ఏరిపోద్ది. ధనాన్ని నమ్మకండి, మోసపోతారు. కానీ చాలామంది లోకం ఏం చేస్తుందో తెలుసా? ధనాన్నే చూస్తుంది, ధనాన్నే నమ్ముతుంది. ధనం లేకపోతే ఏముంది అంటారు. దేవుని యొక్క వాక్యపు లోతుల్లోకి నీకు వస్తే ధనం అసలు విషయమే కాదు. అసలు దేవుని భక్తి జీవితంలో నువ్వు ముందుకెళ్తే అసలు ధనం అనేది వద్దంటావు. ఎందుకంటే ధనానికి మించిన ఆయన. ఈరోజు వాక్యం వింటున్నా మనం. ధనమున్న వాడికి టైం ఉండదు దేవుని దగ్గర రావడానికి. వస్తే అట్టండి, చాలా మంది డబ్బులు కట్టేవాళ్ళు వస్తారు, లెక్క కట్టించుకోవాలి కదా. నేను లేననుకోను ఒక పూట ఆఫీసులో, ఏమైంది ఆ రోజు పని ఏముందిలేండి, ఏసుని చూడటం ఏముంది, ఎప్పుడో ఒకసారి వీలున్నప్పుడు ఎప్పుడో ఒకసారి చూడచ్చు అనుకున్నాడా, దాన్ని పక్కన పెట్టాడు ధనాన్ని. అంటే ఆయన ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసాడు, లేదా ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలా. ఎవరి వైపు తిరగడానికండి? ఏసుని చూద్దామని. బాగుంది కదా ఆలోచన. చాలాసార్లు మనం కూడా రోజు వారి జీవితంలో తీరిక లేని పనులతో అసలు దేవుని వైపు తిరగడమే మర్చిపోతాం, ప్రార్థన చేసుకోవడమే మర్చిపోతాం, బైబిల్ చదువుకోవడమే మర్చిపోతాం, దేవుని స్తుతించడమే మర్చిపోతాం, ప్రభు పాద సన్నిధిలో సమయం గడపడమే మర్చిపోతాం. ఎందుకు? ఉద్యోగ బాధ్యతలండి. చాలా బిజీగా ఉన్నానండి, అస్సలు తీరిక లేదండి, అసలు భోజనం చేయడానికే తీరిక లేదండి. ఇదేనా మనం చెప్పే సమాధానం? నిన్ను కాపాడేవాడు కొనకడు, నిన్ను కాపాడేవాడేమో కొనకక నిద్రపో, కన్రెప్ప కూడా ఇటల్లా నిన్ను కాపాడదామని. నీవేమో ఆయనకి సమయం ఇవ్వడానికి సమయం లేదా? ఉద్యోగంలో తలమునకలైపోయావా? ఉద్యోగం రానంతకాలం రవ్వా నాకు ఒక ఉద్యోగం నాయన, నాకు ఒక ఉద్యోగం అన్నావు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం ఎక్కువైపోయిందా? సర్వ శక్తిని వైపు ఆయన ఎవరో చూద్దాం, సర్వశక్తిని వైపు తిరుగుదాం, యేసు ఎవరో చూద్దామని. చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ ఏమెక్కాడంట? చెట్టు ఎక్కాడు. ఇది ఆశ్చర్యం లేదా? అంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఆశ చూడండి, యేసును చూద్దామన్న ఆశ. యేసును చూద్దామన్న ఆశ ఆయనకి ఏ అడ్డంకిగా అనిపించాలి. ఆయనకి యేసును చూద్దాం. యేసు ఆ త్రోవను రానై ఉండగా ముందుగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఏమెక్కి కూర్చున్నాడంట? మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఈరోజు ఉదయం ఒక బ్రదరు వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. ఇక్కడ ఉదయం ఆరాధనకు రావడానికి వాళ్ళు ట్రైన్ ఉదయం 3 గంటలకు ఎక్కాలి. ఆ ఊర్లో 3 గంటలకు ఎక్కుతారండి ట్రైన్లో. 3 గంటలకు ఎక్కితే 6:30కి దిగుతారంట ఇక్కడ. వాళ్ళు 3:30కి ట్రైన్కి రావాలంటే ఇంటి దగ్గర ఎన్నింటికి లేవాలి? ఒకసారి ఆలోచించండి. ఇంటి దగ్గర కనీసం 2 గంటలకైనా లేవాలిగా. లేచి గంట పట్టేదిగా రైల్వే స్టేషన్ రావడానికి. మళ్ళీ ట్రైన్లో కరెక్ట్గా 3 గంటలకంటే ట్రైన్ అది. 3 గంటలకు ప్రయాణం చేసి ట్రైన్ ఎక్కితే ఉదయాన్నే 6:10, 6:15 దిగుతారంట. కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటప్పటికల్లా 6:15 అవుతుందంట. ఆయన అంటాడు, వాళ్ళ భార్యాభర్తలు ఏమంటారంటే, దేవుని వాక్యం వినాలన్న ఆశ మాకు ఒక భారం అనిపించట్లేదు అంటున్నాడు ఆయన. ఏమా, ఇదొక ప్రోత్సాహకరమైన పరిస్థితి. దగ్గరే మనం
చర్చి పక్కనే ఇల్లు ఉంటుంది, దేవుని సన్నిధి ఉన్న చోట ఇల్లు ఉంటుంది, కానీ మనం సమయానికి రాం. ఎందుకని అలా? ఎందుకని ఒకసారి ఆలోచించండి. సమయానికి రావాలి కదా దేవుని సన్నిధికి. సమయానికి వచ్చి ఆయన సన్నిధిలో మనం కనిపించాలి కదా, ఆయన సన్నిధిలో మనం స్తుతియాగం అర్పించాలి కదా, సమయమును పోగొట్టుకోకూడదు కదా. ముందుగా పరిగెత్తి యేసుక్రీస్తు రాకముందే ఏమెక్కి కూర్చున్నాడు? చెట్టెక్కి కూర్చున్నాడు, చెట్ల మీద ఉన్నాడు, ఆకుల మధ్య ఉన్నాడు, ఎవరు చూడలేదు అనుకున్నాడు. యేసయ్యకి తెలుసు. దేవుడు వచ్చి జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండాలి. జక్కయ్య త్వరగా దిగి యేసుని చేర్చుకున్నాడు. జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? అవును, నువ్వు యేసు వైపు తిరిగితే, సర్వశక్తుని వైపు తిరిగితే నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను కూడా అబ్రహాము కుటుంబంలో ఒక సభ్యుడిగా, అనగా అబ్రహాము కుమారుడిగా పిలవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరి వైపు తిరిగావు? ఇప్పటిదాకా దేని వైపు తిరిగావు? ఎక్కడెక్కడ తిరిగావు? ఎవరిని ఆశ్రయించావు? ఎవరిని పట్టుకున్నావు? ఎవరిని బ్రతిమలాడావు? అవసరం లేదు. ఎవరి దగ్గర నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బుద్ధి లేకుండా వెళ్ళాడు తండ్రిని విడిచిపెట్టి దూరంగా. లోకసువార్త 15వ అధ్యాయం 17-22 వచనాల్లో వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వైపు తిరిగాను. బుద్ధి లేనప్పుడు వెళ్ళాడు, బుద్ధి వచ్చినప్పుడు వచ్చాడు. బుద్ధి లేనప్పుడు వాడు వెళ్ళాడు ఎవరిని విడిచిపెట్టి? తండ్రిని విడిచిపెట్టి. బుద్ధి వచ్చినప్పుడు వాడికి అర్థమైంది, తండ్రి ఇంట పనివారికి సైతం ఏముంది? విస్తారమైన ఆహారం, సమృద్ధి ఆహారం. నేను వెళ్తా నా తండ్రి దగ్గరికి. తండ్రి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసినయ్యా. ఇక ఎంత మాత్రం నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి? నో లాంగర్ వర్ది టు బి కాల్ దై సన్. నో లాంగర్ వర్ది. అస్సలు నేను నిన్ను తండ్రిని పిలిచే యోగ్యత, నన్ను నీ కుమారుడిని పిలిచే సమర్థత లేనే లేదు అని చెబదామని బయలుదేరాడు. ఇక బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వైపు తిరిగాడు, సర్వశక్తుని వైపు తిరిగాడు, ప్రేమ గల దేవుని వైపు తిరిగాడు. వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చి, ఈ కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. వీడు నా కొడుకే, వీడి కుమారుడే. ఎవరక్కడ? వీడికి వస్త్రం, వీడికి చెప్పులు, వీడికి ఉంగరం, త్వరగా. అవును, దేవుని వైపు తిరిగితే నువ్వు పోగొట్టుకొనబడ్డ స్థానాన్ని దేవుడు ఇస్తాడు. ఏ స్థానాన్ని అయితే పోగొట్టుకున్నావో, ఏ స్థితిని అయితే పోగొట్టుకున్నావో, ఏ పరిస్థితి అయితే చేదారిపోయిందో, నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే, అనగా సర్వశక్తుని దేవుని వైపు నువ్వు తిరగగలిగితే, దేవుడు ఈ తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో చూపించిన సాదృశ్యాన్ని దేవుడు మనకు చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వైపు తిరగండి. ఇక పనివాడిగా ఉందామని వచ్చాడు, కానీ ఇప్పుడు పనివాడిగా లేడు. ఆ ఇంట్లో ఎట్టున్నాడు? కుమారుడు స్థానానికి వెళ్ళాడు, యువరాజు స్థానానికి వెళ్ళాడు. ఏ స్థానం అయితే పోగొట్టుకున్నాడో తిరిగి అదే స్థానాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. 4వ ప్రాముఖ్యమైన విషయాన్ని, దేవుని వైపు తిరిగిన నినివే ప్రజలు. అవును, సర్వశక్తుని వైపు తిరిగిన నినివే ప్రజలు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎప్పుడైతే యోనా వెళ్ళి ప్రకటించాడో నినివే పట్టణస్థులకి, దుర్గతి కలుగుతుంది, దేవుని కోపం వచ్చింది పట్టణం మీద, మీరు మారు మనసు పొందకపోతే దేవుడు కోపం వచ్చి దీన్ని మండిచేస్తాడు, కాల్చేస్తాడు, దేవుని తీర్పు వస్తుంది.
ఎప్పుడైతే నినివే పట్టణస్థులకు యోనా సువార్త చెప్పాడో, వాళ్ళ పాపమును విడిచిపెట్టి వాడి గుడారంలో ఉన్న పాపమును దుర్మార్గతను దూరంగా విడిచిపెట్టేసి వారంట దేవుని వైపు తిరిగారు అంట. అందుకే దేవుడు పశ్చాత్తాప్తుడై వారికి చేయవలనన్న కీడు చేయక ఆయన ఏం చేశాడు? అవును, ఈరోజు పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి నువ్వు వస్తే, నినివే పట్టణస్థులు తీసుకున్న ఆ స్టాండ్, నినివే పట్టణస్థులు తీసుకున్న ఆ తీర్మానం నీ జీవితంలో నేను తీసుకోగలిగితే, ఆయన కీడులో నుండి మనల్ని తప్పించి మన జీవితాలలో ఆయన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. అవును, రండి, యోబు చెప్పినట్లుగా సర్వశక్తుడైన దేవుని వైపు తిరగండి, వేరే వైపు తిరక్కండి, లోకం వైపు తిరక్కండి. లోకములో ఉన్నదంతయు కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వల్ల కలిగినవి కావు. దేవుని వైపు అనగా ఎల్ షద్దాయ్ సర్వశక్తుని దేవుని వైపు తిరగండి. దానియేలుకి ఒక చక్కని అలవాటు ఉంది. దానియేలుకి ఎంత కష్టం వచ్చినా, ఎన్ని శాసనాలు ఎదురైనా, దానియేలు గ్రంథం 3:6-10 రాజు శాసనం చేశాడు, అయినా దానియేలుకు భయం ఏమీ లేదు. ఎందుకు? దానియేలు ఎవరి తట్టు తిరిగాడు? దేవుని తట్టు. సర్వశక్తుని దేవుని వైపు దానియేలు తిరిగాడు, అందుకే భయం లేదు. నేను మీకు జ్ఞాపకం చేసేది ఒక్కటే ఒక అద్భుతమైన విషయం. దేవుని వైపు తిరిగితే నువ్వు సింహాలకు కూడా భయపడాల్సిన పని లేదు. దేవుని వైపు తిరిగితే, దేవుని వైపు తిరగకపోతే నీ నీడకు కూడా నువ్వు భయపడాల్సి వచ్చింది. అందుకే దేవునికి భయపడేవాడు ఎవరికి భయపడడు, దేవుని వైపు తిరిగేవాడు ఎవరికి తల వంచడు. దానియేలు శాసనము చేసిన దానియేలు దేవుని తట్టే తిరిగాడు, ప్రార్థన చేశాడు. దానియేలును పట్టుకొచ్చి సింహబోన్లో వేశారు. ఏం చేసినాయి సింహాలు? దానియేలుని ఏమన్నా చేసినాయా? చెయ్యవు. ఎందుకు? దానియేలు నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, సింహపు నోళ్ళన్నీ దేవుడు దూతలను పంపి ఏం చేశాడు? మూసేశాడు. అవును, దానియేలు సర్వశక్తుని దేవుని వైపు తిరిగాడు. దేవుని వైపే చూడండి, దేవుని వైపే మీ మనసులు నిలపండి, దేవుని వైపే మీ గురిని నిలపండి. యోబు ఏదైతే చేశాడో తన అనుభవాన్ని అంటాడు, మీరు సర్వశక్తుని దేవుని వైపు తిరగండి అంటున్నాడు. అద్భుతంగా ఉంది కదా ఈ మాట? నమ్ముతున్నారా? దేవుని వైపు తిరగండి. ఇప్పటిదాకా చాలా ఆలస్యం అయిపోయింది నీ జీవితంలో, చాలా వెనకబడిపోయావు నీ జీవితంలో, చాలా కోల్పోయావు నీ జీవితంలో, చాలా నష్టపోయావు నీ జీవితంలో. ఇంకెంతకాలం నష్టపోతావు? దేవుని వైపు తిరగరాదా? దేవుని వైపు తిరగచ్చు కదా. యోబు అంటున్నాడు, దేవుని వైపు తిరగండి, ఆయన మీకు అభివృద్ధి ఇస్తాడు. ఆమె పాపాత్మురాలు పరిసయ్యుని ఇంట ఉన్నాడని ఆమెకు తెలిసి ఇంట ఆమె అత్తరు జటామాంసి తీసుకుని ఆయన వెనక నిలబడి ప్రభు ముందుకు వచ్చే ధైర్యం కూడా లేదు ఆమెకి. లూకా సువార్త 7:36-47 వెనక్గుండా వచ్చి ఆయన పాదాల చెంత ఏడ్చి అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయన్ని అభిషేకించింది. ఆమె పాపాత్మురాలు. ప్రభు అంటున్నాడు, ఈమె నా కోసం ఒక మంచి పని ఎంత సాక్ష్యం పొందింది, ప్రశంసలు పొందింది. అవును, మన జీవితాలలో క్షమాపణ దేవుని దగ్గరే ఉంది, విడుదల దేవుని దగ్గరే ఉంది, కటాక్షము దేవుని దగ్గరే ఉంది. రండి దేవుని దగ్గరికి, దేవుని వైపు తిరగండి, ఆయన్ని వేడుకోండి, ఆయన సమీపంగా ఉండి ఆయన్ని వేడుకోండి. దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. చివరిగా నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరి క్షణంలో యేసు వైపునకు తిరిగి, అనగా సర్వశక్తుని వైపు తిరిగి పరదేశు భాగ్యాన్ని పొందిన సిలువపై ఉన్న దొంగ, లూకా సువార్త 23:42-43 చివరి క్షణాల్లో ఎవరి వైపు తిరిగాడు వీడు? యేసు వైపు తిరిగాడు. ఏం దొరికింది వాడికి? పరదేశు దొరికింది. జీవితంలో అంతా కోల్పోయాడు, కానీ చివరి క్షణాలు వాడు సత్యాన్ని తెలుసుకున్నాడు. ఈరోజు నువ్వు తెలుసుకున్నావు సత్యాన్ని. సర్వశక్తుడైన యేసు వైపు తిరగాలన్న సత్యాన్ని తెలుసుకున్నావు. ఇంకెందుకు ఆలస్యం? యేసు వైపు తిరగండి.
ఏమంటున్నాడు? సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడలా, నీ గుడారము నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి నొందుదువు. ఈ వాక్యం ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ శరీరం అనే గుడారంలో ఏ దుర్మార్గత చోటు చేసుకుందో ఆ దుర్మార్గతను బయటకు పంపివేసి పాపమును ఒప్పుకొని ప్రభు ముందు, అయ్యా నీ వైపు తిరుగుతున్నాను, నన్ను కనికరించు అని ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడి వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక.